ఏమో చేస్తున్నావు? నిన్న తెచ్చినావు కదా గోధుమలు, సజ్జలు, జొన్నలు, ఇవి చేద్దామని చేస్తున్నా. అన్ని కలిపి చేస్తున్నావా? అన్ని కలిపి పట్టిస్తా ఎప్పుడైనా. అన్ని జొన్నలు, గోధుమలు, రాగులు, సజ్జలు, గోధుమలు, అవి కేజీ అన్ని కలిపి పట్టించి రొట్టె తింటాం కదా రోజు నైట్. మనం ఫ్రెష్గా ఉన్నాయి గోధుమలు. గోధుమల వల్ల ఉపయోగాలు ఏంటంటే షుగర్ ఉన్న వారికి షుగర్ని నివారిస్తుంది, కండరాలు దృఢంగా చేస్తుంది, కాల్షియం ఉంటది ఇందులో, మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నాము? తెలుసుకోవాలి ఆరోగ్యాల గురించి. మనం కాన్సన్ట్రేషన్ తప్పిపోతున్నాం కాబట్టి ఇందులో ఏమైనా చెత్త గిన ఉందా, రాళ్ళు, ఇసుక ఇవి ఉన్నాయేమో చూసి క్లీన్ చేసుకొని ఇక బాక్స్లో పూసిస్తే పట్టిస్తావు కదా. రోజు నైట్ తినేది మనం ఇదే, సజ్జలు, గోధుమలు ఇవన్నీ కలిపి పట్టించి నేను చాలా రోజుల నుంచి తింటున్నా, మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇక ఇదే అలవాటు అయిపోయింది నాకు. ఎందుకంటే ఇవి తిన్న వాళ్ళే ఇప్పుడు అప్పుడు తిన్న తిండి వల్ల ఇప్పుడు గట్టితనం ఉంది వాళ్ళకు. మనం 2 పూటలు 3 పూటలు అన్నం తిని బిర్యానీలు అవి ఇవి తింటాం కాబట్టి మనకు లేనిపోని గ్యాస్ట్రిక్ సమస్యలు, బయట ఏ ఆయిల్ వేసి వండుతారో మనకు తెలియదు కదా. సజ్జలు ఇవి సజ్జలు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి, ఎంత డస్ట్గా ఏం లేదు. కానీ ఇసుక రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. దీంట్లో వల్ల ఉపయోగం ఏందో? సజ్జలు మంచి పోషకాలు బలాన్ని ఇస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది సజ్జలు. వెనుకట అమ్మమ్మలు, మా అమ్మమ్మ సజ్జగట్క తినేదట, మా తాతయ్య అయినా. డాక్టర్ కాడికి పోతే షుగర్ వచ్చిన వాళ్ళకు సజ్జగట్క, జొన్న కట్క, రాగులు పొద్దుగాల తీసుకోవాలని చెప్తారు. మళ్ళా పాతకాలం తిండి మొదలైంది మనందరికి. సజ్జలతో ఉపయోగాలు ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, కండరాలు బలాన్ని ఇస్తాయి, ఇది షుగర్ రక్తహీనత పెంపొందిస్తుంది, మంచిగా జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట ఈ సజ్జల వల్ల. శుభ్రంగానే ఉన్నాయి, నీట్గా రాళ్ళు, పెడ్డ అట్లాంటివి ఏం లేవు. కానీ చెత్తలాగా కంకులది శుభ్రంగా నీట్గా చెరిగితే రాళ్ళు అయితే ఏం లేవు. ఏం లేవు. జొన్నలు ఇవి కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు జొన్న గట్క తినేదంట. జొన్నలు రోట్లు వేసి దంచుకొని కొంచెం నూకలాగా చేసిన తర్వాత తినేటోళ్ళు అంటారు. మా అమ్మ చెప్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ గురించి. మేము ఇట్లా తిన్నాం, మేము ఇట్లా చేసినాం, మా అమ్మ ఇట్లా చేసి పెట్టింది మాకు. నూకలాగా చేసుకొని తినేదా, వండేదా? మళ్ళా వండుకొని అప్పుడు అటికలలో వండుకొని మట్టి పాత్రలు వాడేది అప్పుడు వెనకట. ఇప్పుడు మనకేమో స్టీల్ గిన్నెలు, రాగి గిన్నెలు. జొన్నలు మన బరువు తగ్గిస్తుంది, శారీరకాన్ని మంచిగా హెల్తీగా ఉంచుతుంది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు జొన్నలతో చాలా ఉపయోగం ఉంటుంది. హార్ట్ అటాక్ రాకుండా కూడా చేస్తుందట ఈ జొన్నలు. చెరిగితే ఇదంతా దుమ్ము వెళ్ళిపోతుంది నీట్గా అయితే. ఇప్పుడు చెరిగినాక చాలా శుభ్రంగా అయినాయి కూడా జొన్నలు. చాలా శుభ్రంగా ఉన్నాయి ఇవి కూడా నీట్గా. టిఫిన్ చేసే బదులు, చాయలు తాగే బదులు ఇది జావ చేసుకొని తాగుతారు. పెరిగి వేసుకొని డయాబెటిక్ ఉన్న వాళ్ళు. గోధుమలు కిలో, సజ్జలు కిలో, జొన్నలు కిలో, రాగులు మాత్రం 1/2 kg ఉన్నాయి. నాలుగు రకాల పప్పు దినుసులు. ఇవి
మేము తినే ఫుడ్ రొట్టెలు రోజు నైట్ ఒకరోజు తప్పించి ఒకరోజు మేమైతే ఈ ఫుడ్ చేసుకొని తింటాం. ఈ రొట్టెలు ఈ రొట్టె ఎట్లా చేస్తారో కూడా నేను ఒక వీడియో తీసి పెడతా. చిన్న చిట్కా, ఈ పిండి తీసుకేటప్పుడు ఏంటంటే అది కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఆ నీళ్లు పిండి కలుపుకొని ఆ నీళ్ళతో పిండి కలుపుకున్న తర్వాత మనం రొట్టెలు చేసుకుంటే మెత్తగా పిండి మంచిగా అవుతుంది. చల్లటి నీళ్ళు పోసి మనం పిండి తీసుకున్నాం అనుకో రొట్టె తునిగిపోతుంటది, ఇచ్చుకపోతుంటది, మంచిగా రాదు. అయిపోయింది. ఇవన్నీ కలిపిన ఇప్పుడు ఇవి డబ్బలో పోషిస్తా, పిండి పట్టించుకొని రాను. సరేనా? 4 రకాలు గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు. పట్టించుకోవాలా? పట్టించుకురా కానీ బరుస పట్టొద్దాను, కొంచెం మెత్తగా పట్టమను. మొత్తం 3.5 కేజీలుగా అన్ని కలిపి 3.5.